ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం బెల్లం కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. లోన నేను పుట్నాల పప్పు పొడితో ఫిల్లింగ్ చేశాను. ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత కరకరలాడుతూ పైన ఉందో. అలాగే లోన ఫిల్లింగ్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి చిన్న టిప్ తో కూడా నేను చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా ఒక బౌల్ అనేది మెజర్గా తీసుకోండి. ఒక కప్పు మెజర్గా తీసుకోండి. నేను ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్పులు పుట్నాల పప్పు అండి, వేపిన శనగపప్పుని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇదే కొలత మీరు తగ్గించి కూడా తీసుకోవచ్చు. అంటే 1 కప్పు తీసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పుట్నాలు తీసుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి పొడి. మీకు అలాగ కుదరని పక్షంలో జల్లించుకోండి పొడి కొట్టుకున్న తర్వాత. అప్పుడు మిగిలింది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి కొట్టుకోవాలి. ఇలా ఉండాలి మెత్తగా. ఇప్పుడు పుట్నాలు తీసుకున్నాం, 3 కప్పులు తీసుకున్నాను కదా. అలాగే 3 కప్పులు బెల్లం తురుము. కాస్త స్వీట్నెస్ కావాలి అనుకున్నప్పుడు 1/2 కప్పు బెల్లం పొడి పెంచుకోవచ్చు. ఇలా బెల్లాన్ని తురుముకొని ముందే పెట్టుకున్నానండి. ఇలాగ 3 కప్పులు పుట్నాలకి 3 కప్పులు బెల్లం తురుము వేసుకున్నాను. కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోతుందండి. మీరు కొద్దిగా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు బెల్లం తురుము ఎక్కువ వేసుకోండి. ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి చేత్తో. మిక్సీలో వేసుకున్నప్పుడు చక్కగా కరుగుతుంది. ఇప్పుడు 4 యాలకులు వేసుకున్నాను. స్వీట్ లో మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనం తిన్నప్పుడు కపం అది రాకుండా ఉంటుందండి స్వీట్ వల్ల. అలాగే 1/2 కప్పు నేను ఎండు కొబ్బరి అండి, సన్నగా అది తరుక్కొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అప్పుడు కరెక్ట్ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల దాంట్లో ఆయిల్ ఉంటుంది కదండి, చక్కగా పొడికి ఆ మాయిస్నెస్ వస్తుంది అనమాట. ఆయిల్ వల్ల చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటూ మిక్సీ కొట్టుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసుకున్నారనుకోండి మిక్సీ అనేది స్టక్ అయిపోతుంది. చూసారా, ఇలా పొడి కొట్టుకోవాలి. ముద్ద అవుతుంది చూసారా. అప్పుడు మనం లోన స్టఫింగ్ పెట్టినప్పుడు చక్కగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలాగా అంతా కూడా పొడి కొట్టుకొని తీసుకోవాలి. అలాగా కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ పొడి కొట్టుకోండి. ఇదంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, బెల్లం వల్ల ఇలా ముద్ద అవుతుందండి. ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, ముద్ద అవుతుంది. కొద్దిగా నోట్లో వేసుకొని టేస్ట్ చూసుకోండి. కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోయింది అనుకో పర్వాలేదు. లేకపోతే గుప్పెడు ఆ పొడి తీసేసుకొని మిక్సీలో వేసుకొని మళ్ళీ కాస్త బెల్లం తురుము వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ అప్పుడు మొత్తం కలిపేసేయండి. అది మొత్తంగా కలిసిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో నేను 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను మైదా వాడట్లేదు, గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు 2.5 కప్పులు పిండి తీసుకోండి. కాస్త పిండి అనేది ఎక్కువైందండి, అంటే నేను సేఫ్ సైడ్ కోసం కొంచెం 3 కప్పులు వేసుకున్నాను. మీరు 2.5 కప్పులు తీసుకోండి, సరిపోతుంది. మనం కరెక్ట్ గా చెప్పలేము కొలత దీనికి దానికి. సో ఇంత మాత్రం నూక వేస్తున్నానండి. దగ్గర 1/2 కప్పు దాకా ఉంది. ఉప్మా రవ్వ వేశాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి. కజ్జికాయల పైన క్రిస్పీగా ఉండాలి కదా, అలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇంత మాత్రం ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అప్పుడు ఆ స్వీట్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత మాత్రం ఆయిల్ అండి వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేడి చేసి వేసుకోవచ్చు. వేడిగా ఉండాలండి ఆయిల్. మీకు ఇబ్బంది అయితే స్పూన్ తో కలుపుకోండి. వేడిగా ఉంటుంది ఆయిల్, జాగ్రత్త. ఇలా చేత్తో ఇలా నలుపుతూ ఆయిల్ అనేది పిండికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కజ్జికాయలు చక్కగా గుల్లగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి. దానికోసం ఇలా చేయాలి. గుల్లగా రావాలి, క్రిస్పీగా రావాలంటే. ఇంకా నేను మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మొత్తంగా 3 టేబుల్ స్పూన్లండి. ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేత్తో ముద్ద చేసినప్పుడు క్రమ్లింగ్ గా ఉంటే ఖచ్చితంగా క్రిస్పీగా వస్తాయని అర్థం. ఖచ్చితంగా ఇలా వచ్చేంత వరకు మీరు కాస్త ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఇప్పుడు గోరువెచ్చని నీటితో మనం తడుపుకోవాలండి పిండి. ఎందుకంటే మనం నూక వాడాం కదా, పల్చగా రావాలి, మనం ఒత్తుకున్నప్పుడు సాఫ్ట్ గా రావాలి అనుకున్నప్పుడు గోరువెచ్చని నీటితో పిండిని తడుపుకోవాలి. చల్లనీళ్ళు వాడద్దు, ఎక్కువ వేసేసుకోవద్దండి. కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. చేతికి ఆయిల్ పట్టించుకొని చపాతీ పిండి ఉంటుంది కదా, అలాగా చక్కగా ముద్దం చేసుకోండి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద వేసి ఇదంతా కూడా సాఫ్ట్ గా రావాలండి ఆ ముద్ద. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇంత సాఫ్ట్ గా ఉంటేనే అది చక్కగా పతలాగా అంటే పల్చగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాస్త ఆయిల్ అద్ది మూత పెట్టేసుకోవాలి.
ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు చక్కగా నాని సాఫ్ట్గా వస్తాయి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, పల్చగా చేసుకోవచ్చు. పల్చగా ఉంటేనే కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు అన్ని ఈక్వల్ సైజులో ముందుగా హాఫ్గా కట్ చేసుకోండి. మళ్ళీ ఇలాగా హాఫ్గా కట్ చేసుకోండి. ఇలాగా అన్ని కూడా హాఫ్ కట్ చేసుకుంటూ ఒక ముద్దని తీసుకుని సెపరేట్ చేసుకోండి. మిగతా ముద్దలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని వేరే గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు పిండి అనేది తడి అన్నది ఆరిపోకుండా ఉంటుంది. చూసారా, మళ్ళీ ఇదంతా కూడా మనం పిండిని పిసకాలండి మెత్తగా. ఇలాగా రోల్ లాగా చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్స్ లో మనం కట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈక్వల్ గా కట్ చేసుకోండి. సో అన్నీ ఈక్వల్ గా ఉండాలండి. అప్పుడు మనం ఒత్తుకున్నప్పుడు కూడా అన్నీ ఈక్వల్ గా వస్తాయి. అన్ని కజ్జికాయలు ఈక్వల్ గా ఉంటేనే బాగుంటాయి కదా. బాల్స్ గా చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి. ఈ కజ్జికాయలు చేసేటప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకోవాలండి. ఒక్కడే చేసుకునే పాట అయితే, ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకటి చేస్తూ ఉంటే ఒకరు వేయించవచ్చు. కానీ కాస్త కొన్ని ఒక 20 30 ఒకటేసారి చేసి పెట్టుకుని అప్పుడు ఆయిల్ మనం వేడి చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఒత్తుకోవడం ఇదంతా ఉంటుంది కాబట్టి వెంటనే చేసుకోవడం కుదరదు. ఇప్పుడు ఇలాగా ఒత్తుకోవాలండి, పల్చగా ఒత్తుకోవాలి. చూసారా, వేళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇంత పల్చగా ఉండాలి. మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను, ఇంత పల్చగా ఉండాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. ఇది ఇంకో టిప్ అండి. వేడి ఆయిల్ కలుపుకోవడం ఒకటైతే, ఇది రెండోది. ఇవన్నీ కూడా ఒత్తుకొని ఒక క్లాత్ మీద వేసుకుని ఇలాగా రోటీస్ లా చేసేసుకొని ముందు ఇది రెడీ పెట్టుకోండి. ఇప్పుడు పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫిల్లింగ్, దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ పొడి అంతటికి కూడా పట్టించాలి. ఆఖరిన ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పొడిలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేత్తో పొడికంతటి కూడా ఆ నెయ్యిని పట్టించాలి. ఇప్పుడు కజ్జికాయల మోల్డ్కి ఆయిల్ పట్టించాలండి కిందంతా కూడా, ఈ రోటీ వేయక ముందు. ఇప్పుడు చూసారా, ఇలా పెట్టుకొని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అలాగే మరీ తక్కువగా కూడా వేసుకోవద్దండి. పొంగిన తర్వాత లోన కాస్త మనకు ఉండాలి. ఆ ఫిల్లింగ్ ఉంటేనే రుచిగా ఉంటుంది కజ్జికాయ. ఎడ్జెస్ అంతా కూడా తడితో ఇలా తడుపుకోవాలి. అప్పుడు చక్కగా అది అతుక్కుంటుంది. ఇప్పుడు ఇలాగ అనుకొని ప్రెస్ చేసుకోవాలి గట్టిగా. ఇది ఉందనుకోండి, మోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా ఎక్సెస్ దంతా కూడా తీసేసుకొని వేరే బౌల్లో వేసి పెట్టుకోండి. మళ్ళీ దాన్ని ఉండలు చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా కొద్దిగా, అది కట్ చేసేసుకొని ఒత్తేసుకోవచ్చు. లాక్ చేసేసేయండి అక్కడ, లేదంటే ఎక్స్ట్రాది ఇలాగా లాక్ చేసేసుకోండి. అది కట్ చేసి ఫోక్తో ఇలాగా ఒత్తేయచ్చు, లేదంటే నేను చూపిస్తున్నట్టుగా ఇలా కూడా మీరు లాక్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారంటే, మళ్ళీ ఇందాక మనం రోటీస్ అన్ని చేసుకొని మనం ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం కదా, అలాగా ఆరబెట్టుకోండి. ఈ ముద్దలన్నీ కూడా వేరే బౌల్లో తీసుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగే ముద్దలు చేసుకొని ఇదంతా కూడా మనం చేసుకోవాలి. ఇందాక నేను మోల్డ్ ఉంటే చూపించాను కదా పద్ధతి, ఒకవేళ లేదనుకోండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 స్పూన్లు ఇలా వేసుకున్నాం కదా, ఎడ్జెస్ అన్ని కూడా ఇలాగా తడి పెట్టాలండి. ఇప్పుడు దీన్ని ఇలాగా మార్చాలి. ఇప్పుడు కాస్త జెంటిల్ గా ఒత్తండి. ఇప్పుడు ఇలాగా పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. లేకపోతే స్పూన్ కి వెనక ఇలాగా కట్టర్ లాంటిది వస్తుంది కదండి, అది కూడా మనం వాడుకోవచ్చు. ఎక్సెస్ గా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఇలాగా అంతా కూడా లాక్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా మార్చుకుంటూ గట్టిగా లాక్ చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫిల్లింగ్ అనేది ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇలా జస్ట్ ఇలా పిక్ చేసి ఇలా లాక్ చేయడమే, ఇదొక పద్ధతి. ఇవన్నీ కూడా క్లాత్ మీద మళ్ళీ ఆరబెట్టుకోండి. ఫ్రై చేసే టైంకి చక్కగా అవి గట్టిబడి క్రిస్పీగా వస్తాయి. ఇది ఇంకో టిప్ అండి. క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఫ్రై అయ్యే టైంకి ఇదంతా రెడీ అయ్యే టైంకి చక్కగా ఆరుంటాయి. ఇది ఇంకొక పద్ధతి అండి. ఇందాకట్లాగే చుట్టూరు కూడా తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇదంతా కూడా జెంటిల్ గా ప్రెస్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి. స్పూన్ కి వెనక కట్టర్ ఉన్నాయి కూడా ఉంటాయండి, అది కూడా వాడుకోవచ్చు. లేకపోతే పిజ్జా కట్టర్ కూడా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కరెక్ట్ గా వస్తుంది అనమాట షేప్. ఇలా ఫోర్క్ తో ఇలాగా లాక్ చేయొచ్చు. ఫోర్క్ ఏమైనా స్టిక్ అవుతుంది అనుకుంటే కాస్త మనకు పొడి పిండి ఉంటుంది కదా, దాంట్లో ముంచి జస్ట్ ఇలా ఒత్తారనుకోండి, చక్కగా అంతా కూడా లాక్ అయిపోతుంది. చూసారు కదా, 3 విధాలుగా మీరు చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్ లో ఉండాలి. అప్పుడే చక్కగా లోన కూడా చక్కగా కుక్ అవుతుంది. చిన్న పిండి ముద్ద తీసుకుని దాంట్లో వేస్తే వెంటనే పాప్ పైన చూసారా, అంటే రైట్ టెంపరేచర్ లో ఉంది ఆయిల్. ఇప్పుడు వీటిని జెంటిల్ గా డ్రాప్ చేయండి. ఎక్కువ వేసేసుకోవద్దు, ఒక 3 నుంచి 4 వేసుకోండి ఒకటేసారి. చూసారా ఎలా పొంగుతున్నాయో. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి.
మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్రిస్పీగా వస్తే కలర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మాడిపోయి ఇంకోటి ఏంటి సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట. తొందరగా కనుక హై ఫ్లేమ్లో కుక్ చేసామనుకోండి సరిగ్గా రావు. ఆ గరిటెతో కదుపుతున్నప్పుడు కూడా మనం గట్టిగా తగులుతాయండి, అప్పుడు క్రిస్పీగా అయినట్టు. ఇలా చిల్లులు గరిటెలో తీసేసుకొని మనం చిల్లులు గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. చూసారా, ఇలా వేసుకోండి. ఆయిల్ డ్రైన్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చూసారా, మనకి రెడీ అయిపోయినాయి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటాయండి. బయట క్రిస్పీగా, లోన ఫిల్లింగ్ చాలా సాఫ్ట్ గా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి దగ్గర దగ్గర 50 కజ్జికాయలు వచ్చినాయండి. కొద్దిగా పిండి ముద్ద మిగిలింది. ఆ పిండి ముద్ద కనుక మిగిలింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పూరీల్లా ఒత్తుకొని పూరీలు చేసేసుకోండి. ఏం వేస్ట్ కాదు. ఇప్పుడు నేను ఒకటి విరిచి చూపిస్తాను. నేను వేరే ప్లేట్లో పెట్టి చూపిస్తున్నానండి. పొడి అంతా కూడా పడుతుంది కదా దానికోసం. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. పైన షెల్ చాలా పల్చగా ఉంది కదా, అలా పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.